సీఎం రేవంత్ రెడ్డి తీరును చూస్తుంటే ప్రభుత్వం ఉంటుందో ఊడుతుందో కూడా తెలియని పరిస్థితి నెలకొందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని మంత్రులు ఎమ్మెల్యేల మధ్య చీలిక వచ్చింది. కొందరు మంత్రులు సొంత దుకాణాలు ఓపెన్ చేసి ప్రతి పనికి 15% కమిషన్లు దండుకుంటున్నారని బండి సంజయ్ విమర్శించారు. రాష్ట్రంలోని ప్రతి నిరుద్యోగికి 56,000 నిరుద్యోగ భృతి, ప్రతి మహిళకు స్కూటీ, తులం బంగారం, ప్రతి ఉద్యోగికి పీఆర్సీ, 4 డిఏలు, రైతులకు రైతు భరోసా, బోనస్, రుణమాఫీ ప్రభుత్వం బాకీ పడిందని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అంటేనే బాకీల సర్కార్. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా బాకీల కాంగ్రెస్ సర్కార్ను బండకేసి బాదాలని ప్రజలకు పిలుపునిచ్చారు. టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కరీంనగర్లోని కొండా సత్యలక్ష్మి గార్డెన్లో బీజేపీ మండలాధ్యక్షులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంపీలు రఘునందన్ రావు, జి నగేష్, ఎమ్మెల్యేలు కాటిపల్లి వెంకటరమణారెడ్డి, పాయల్ శంకర్, పాల్వాయి హరీష్ బాబు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ పూర్తి వ్యతిరేకత ఉంది తెలంగాణ రాష్ట్రంలో. ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలే. వాళ్ళ నిరుద్యోగులు మొత్తం కక్ష కట్టి ఉన్నారు. ఇవాళ ఎట్టి పనిలో కాంగ్రెస్ పార్టీ గుణపాఠం చెప్పాలి. అంటే నిరుద్యోగ సమస్యలను కొట్టాడింది మనమే. నిరుద్యోగ సమస్యలు ప్రతి జిల్లాలో నిరుద్యోగ మార్చి చేస్తాం మనం. గ్రూప్ 1 ఎగ్జామ్ కోసం దోమలు కూడా పోయి కొట్లాడింది మనము, లాఠీ దెబ్బలు తిన్నది మనం. నిరుద్యోగ యువకులు ఆత్మహత్య చేసుకుంటే శవాలు మోసింది మనం. నిరుద్యోగ భృత్యాలకు కొట్లాడింది మనం. ఇలా నిరుద్యోగ సమస్య మీద ఏ పార్టీ కొట్లాడే? కేవలం రాహుల్ గాంధీ వచ్చి సెంట్రల్ లైబ్రరీ స్టేట్మెంట్ ఇచ్చిపోయింది తప్ప నిరుద్యోగ సమస్యను కొట్లాడింది మనం. ఇదే నల్గొండ జిల్లాలో నిరుద్యోగ సమస్య మీద కొట్లాడితే ఇలా శ్రీనివాస్ గౌడ్ రాష్ట్ర కార్యదర్శిని తీసుకుపోయి 16 మందిని ఇలా 42 రోజుల పాటు జైల్లో పెట్టి దసరా దీపావళి పండుగ లేకుండా వేసింది బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. సిద్దిపేటలో గోడలకి గేట్లకి కలెక్టర్లు ముట్టడిస్తే ఇలా 3 కార్యకర్తల కాళ్ళు విరిగిన ఫ్రాక్చర్ అయింది. మహబూబ్ నగర్లో తలలు వలిగినాయి. ఇలా ఆదిలాబాద్లో లాఠీ చార్జ్ అయితే మొత్తం వారం రోజుల పాటు జైలుకు పంపారు. నిజామాబాద్లో జరిగింది. ఎక్కడ పోయినా నిరుద్యోగ సమస్య చేస్తున్నాం, ఫైట్ చేస్తుంటే ఇలా లాఠీ చార్జ్లో దెబ్బతిన్నారు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. ఏ రోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దెబ్బతినలేదు. కాంగ్రెస్ పార్టీ క్యాడర్ లేదా రోజు కొట్టడానికి 10 మంది కార్యకర్తలు లేదు. ఇప్పుడు లేరు, అప్పుడు లేరు కాంగ్రెస్ పార్టీకి. ఇలా ఒక్కొక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్త మీద, జిల్లా అధ్యక్షుల మీద కూడా 50 కేసులు ఉన్నాయన్న. ఒక్కొక్క కార్యకర్త 10కి మించి కేసులు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద. దాదాపు 300లకు పైగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు రౌడీ షీట్స్ ఓపెన్ చేసి ఇవాళ 500 మంది కార్యకర్తల పైగా ఒక్కొక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్త మీద కమ్యూనల్ షీట్లు ఏర్పడి ఓపెన్ చేసి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. ఇలా ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కేసుల్లో ఇవాళ ఎవరు లాంటి దెబ్బలు తినలే. ఇంత